హైదరాబాద్లో హైడ్రా చర్యలు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. చెరువుల పరిరక్షణే ధ్యేయంగా హైడ్రా దూసుకుపోతుంది. అయితే ఇదే అదునుగా హైడ్రా భయాన్ని క్యాష్ చేసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. హైడ్రా పేరుతో బ్లాక్ మెయిలింగ్లకు పాల్పడుతున్నారు. అలాంటి వారి విషయంలో హైడ్రా కమిషనర్ తనదైన స్టైల్లో చూపిస్తున్నారు. హైడ్రా అప్రమత్తతతో నిందితులు ఊచలు లెక్కిస్తున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో హైడ్రా చర్యలు పెను సంచలనంగా మారాయి. హైదరాబాద్లోని చెరువుల పర్యవేక్షణే ధ్యేయంగా హైడ్రా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో బడాబాపులను కూడా వదలకుండా అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు పాల్పడింది హైడ్రా. దీంతో చెరువు శిఖం భూముల్లో అక్రమంగా నిర్మాణాలు జరిపిన అక్రమార్కుల్లో హైడ్రా అలజడి మొదలైంది. ప్రస్తుతం హైడ్రా అంటే హైదరాబాద్లోని కొందరు రియల్టర్లు, బిల్డర్లు వణుకుతున్నారు. అయితే హైడ్రాతో ఏర్పడిన భయాన్ని క్యాష్ చేసుకునేందుకు కొందరు కేడీలు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి చర్య ఇటీవల వెలుగులోకి వచ్చింది. హైడ్రాతో అక్రమార్కుల్లో మొదలైన అలజడిని క్యాష్ చేసుకునేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. హైడ్రా పేరుతో బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంసీఓఆర్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పీని నిర్మిస్తున్న బిల్డర్కు హైడ్రా పేరిట బెదిరింపులు వచ్చాయి. దీంతో సదరు వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హైడ్రా పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న డాక్టర్ బండ్ల విప్లవ సిన్హా అనే వ్యక్తిపై బిల్డర్లు ఫిర్యాదు చేశారు. నిర్మాణ పనులు చూడడానికి వస్తున్న కస్టమర్లకు తాను సోషల్ యాక్టివిస్ట్, సోషల్ వర్కర్ అని చెప్పుకొని అసత్య ప్రచారం చేశాడు సదరు వ్యక్తి. ఇక ఈ బ్లాక్మెయిల్ దందాకు ఏకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కూడా వాడుకున్నాడు. రంగనాథ్తో తనకు పరిచయం ఉందని చెప్పి ఆయనతో కలిసి దిగిన ఫోటోలు చూపి వాట్సాప్ కాల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బిల్డర్లు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. హైడ్రా పేరుతో బిల్డర్లను బ్లాక్మెయిల్ చేసిన సిన్హా పిస్తా హౌస్ వద్ద కలుద్దామని బిల్డర్లను పిలిపించుకుని కమిషనర్ రంగనాథ్తో కలిసి దిగిన ఫోటోలు చూపిస్తూ బ్లాక్మెయిల్కు దిగినట్టు బిల్డర్లు తెలిపారు. రంగనాథ్ తనకు బాగా దగ్గరని, అమీన్పూర్లో ఎలాంటి విషయమైనా తననే అడుగుతారని బెదిరింపులకు పాల్పడ్డాడని బిల్డర్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మీ నిర్మాణం జోలికి రావద్దనుకుంటే తనకు వెంటనే 20 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బిల్డర్లు పేర్కొన్నారు. తన డిమాండ్ నెరవేర్చకుంటే హైడ్రాకు ఫిర్యాదు చేస్తానని, ప్రతిరోజు వార్తాపత్రికల్లో మీ నిర్మాణం గురించి తప్పుగా రాయిస్తానని బెదిరింపులకు పాల్పడినట్లు బిల్డర్లు ఫిర్యాదుతో తెలిపారు. ఇక హైడ్రా చర్యలు మొదలైన నాటి నుంచి హైదరాబాద్లోని పలు చెరువులు, కుంటలు, శిఖం భూముల్లో వెలిసిన భారీ భవనాల చుట్టూ బ్లాక్మెయిలర్లు తిరుగుతున్నట్టు గతంలోని వార్తలు వెలుగు చూశాయి. కేవలం బడాబాబులనే కాకుండా ఆయా కాలనీల్లోని సామాన్య, మధ్యతరగతి ప్రజలను కూడా బ్లాక్మెయిలర్లు బెదిరిస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నట్టు వార్తలు వెలుగులోకొచ్చాయి. తాజాగా వెలుగు చూసిన హైడ్రా బ్లాక్మెయిల్ ఉదంతంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. హైడ్రా పేరుతో బెదిరింపులు, వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని, జైలుకు పంపిస్తామని రంగనాథ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సామాజిక కార్యకర్తల ముసుగుల్లో బిల్డర్లను బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని రంగనాథ్ పేర్కొన్నారు. హైడ్రాలో ఉన్నతాధికారులతో పరిచయాలున్నట్టు బెదిరిస్తున్నారని, తమ విభాగాన్ని నీరుగార్చే దిశగా ప్రయత్నిస్తున్నారని అభిప్రాయపడ్డారు. హైడ్రా పేరుతో డబ్బులు డిమాండ్ చేసినా, భయభ్రాంతులకు గురి చేసినా బాధితులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్, ఏసీబీకి ఫిర్యాదు చేయాలని రంగనాథ్ సూచించారు. మొత్తం మీద హైడ్రా చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా అక్రమార్కుల్లో అలజడి రేపుతుంటే ఈ అలజడిని వాడుకుని బతికేయాలని బ్లాక్మెయిలర్లు భావిస్తున్నట్లు తాజా ఘటన తెలుపుతోంది. అయితే హైడ్రాను వాడుకుని బతికేయాలనే చర్యలకు హైడ్రా ఆరంభంలోనే చెక్ పెట్టడంతో ఇప్పుడు హైడ్రాపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగింది. దీంతో హైడ్రా పేరు చెప్పి బెదిరించే గ్యాంగ్ పప్పులు ఉడకడం లేదు.